30 సెకండ్లు కూడా వేయలేదు కదా. ఆడిషన్కి వెళ్ళే ముందే వాళ్ళకి నేను చాలా క్లియర్గా అడిగిన, నేను చాలా లీన్ ఫిజిక్తో ఉన్నాను, డూ ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు షో అప్ మై బాడీ అని. సో ఇదంతా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మీకు స్టేజ్ దగ్గర బ్రీఫింగ్ ఇస్తారు, మీరు వెళ్ళండి అని అన్నారు. స్టేజ్ దగ్గర పోయినాక ఆడ బ్రీఫింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ నేను తెచ్చుకున్న మెడల్స్ పట్టుకొని స్టేజ్ మీదకి నూకాను. సో యాజ్ అ ప్యూర్ కామన్ మ్యాన్ ఫస్ట్ టైం స్టేజ్ మీదకి పోతున్నప్పుడు కొంచెం మనకి నర్వ్స్ అనే ఉంటాయి, అది కూడా వితౌట్ ఎనీ బ్రీఫింగ్ ఇంకా ఎక్కువ ఉంటాయి. స్టిల్ ఐ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. పైకి పోయినాక వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్స్ అయినాయి, నా ఇంట్రో అడిగినరు, మంచిగా ఇంట్రో చెప్పినాక అక్కడ మెయిన్ థింగ్ ఏమైందంటే జిమ్ లో ఏవైతే బాక్స్ జంప్ చేస్తామో సేమ్ అదే బాక్స్ నా ముంగడ పెట్టి బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడమంటారు. మీరు ఒకవేళ వీడియోలో చూసుకుంటే ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు నా ముంగడ ఒక బాక్స్ ఉన్నది నేను మాట్లాడేటప్పుడు. ఇక్కడ వీళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఆఫ్టర్ బాక్స్ జంప్ చేసినాక నేను ఆల్రెడీ అప్పటికి దమ్ తీస్తున్నా అనమాట. మాట్లాడేటప్పుడు కూడా దమ్ వస్తుంది, ఒక్కొక్క పాయింట్ చెప్తూ దమ్ తీస్తున్నా. సో ఫస్ట్ ఒక 2 పాయింట్లు చెప్పిన, దాని తర్వాత దమ్ తీసుకుంటా. నేను చెప్పింది అక్కడ నా ఫిట్నెస్ అనేది ఇన్స్పిరేషనల్ గా ఉండాలి అనేది పాయింట్, థర్డ్ పాయింట్ అనమాట. దాని తర్వాత కూడా పాయింట్లు చెప్పిన. సో ఆ పాయింట్లకు మధ్యలో బాక్స్ జంప్స్ అప్పటి వరకు చేసి ఉన్నా కాబట్టి దమ్ తీస్తూ మాట్లాడుతున్నా. వీళ్ళు అటుది కట్ చేసి ఇటుది కట్ చేసి ఇంట్రో కూడా కట్ చేసి దాని తర్వాత చేసినవి కూడా కట్ చేసి ఆ మధ్యలో అదొక్క పాటే నేనేం మాట్లాడలేదు, ఏం చేయలేదు అన్నట్టు అది పెట్టి అక్కడ రిజెక్ట్ చేసిండ్రు. ఆడ నాకు ఒక బుల్షిట్ రీజన్ చెప్పిండ్రు రిజెక్షన్ కోసం కూడా. అది కూడా మొత్తం దాంట్లో అసలు వీడియో వేయలేదు. అసోసియేట్ లాగా జాయిన్ అయ్యాడు, ఏదో ఒక రోజు టీమ్ లీడ్ అవ్వాలనుకుంటాడు, తర్వాత మేనేజర్ అవ్వాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడంటే సైడ్ క్యారెక్టర్ చేసుకునేటాడు, ఒక రోజు హీరో అవ్వాలనుకుంటాడు. నా కెరీర్ లో కూడా నేను గ్రో అవ్వాలని చెప్పిన రీజన్ వాళ్ళకి నచ్చక ఒకటే సార్ ముగ్గురు 3 డేస్ లేపిండ్రు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 to 6 minutes. కొంతమందికి ఇచ్చిన రీజన్స్ ఎట్లున్నాయంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ కదా, సినిమాలు చేస్తున్నావు కదా, సినిమాలు చేసుకోపో, నేను తీసుకోము. నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోపో, నీకెందుకు ఇది? నీకు కావాల్సింది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేయడం. ఒకవేళ డైరెక్ట్ 15 మందిని తీసుకొని వస్తే అది జనాలు ఒప్పుకోరు కాబట్టి స్టేజ్ మీద మీకు 60 మంది కనవాలి కాబట్టి అట్లా పిక్ చేసుకున్నారు, అంటే కామన్ పీపుల్ ని వాడు